హలో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్. సో నమస్తే గైస్. మరి మీకోసం ఈరోజు కొన్ని ఐటమ్స్ అయితే యూస్ఫుల్ ఐటమ్స్ అన్నమాట, కొంచెం ఓకేనా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అయితే మీకోసం చూపించడానికి. సో ఇక్కడ 1 2 3 ఇది ఈరోజు మళ్ళీ వచ్చింది ప్రోడక్ట్, సేమ్ ఇలాంటిది అనమాట. సో అసలు ఏంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఓకేనా. ఇది మరి మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి గైస్. మరి యూస్ఫుల్ అయినట్టయితే ఒక లైక్ వేసుకోండి వీడియో అంతా అయిపోయిన తర్వాత, నచ్చినట్లయితే ఓకేనా. సో నేను కూడా వాడాను గైస్, ఫస్ట్ నేను వాడాను, అందుకే ఎంతవరకు చేయలేదు. ఇది వాడిన తర్వాత ఇంకో మోడల్ ఇదైతే ఈరోజు వచ్చింది. ఇది ఇంకా తక్కువ రేటుకి అయితే వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను, దీని ప్రైస్ 500 పడింది. ఇంతకీ ఏంటన్నా ఇది ఏంటన్నా అంటే ఇది జస్ట్ దోమలు, ఓకేనా, మనకి నైట్ టైము. సో మస్కిటోస్కి లేదంటే ఏమైనా పురుగులు ఇంట్లో ఏమైనా ఉంటుంటాయి కదా, సో ఇలాగ ఆన్ అవుతుంది అనమాట. ఇలా బ్లూ కలర్ లైట్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. సో ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో ల్యాంప్ అన్నమాట, ఓకేనా. సో ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో ల్యాంప్, సో ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో ల్యూర్, అలాగే లో నాయిస్లే ఉండవు, అలాగే నైట్ లైట్. ఇది ఎప్పుడంటే గైస్ మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎంత పెద్ద లైటింగ్ ఉంది చూసారు ఇక్కడ, ఇలాంటి లైటింగ్లో ఉండి ఆన్ చేస్తే మనకి దోమలు అందులోకి ఏమి వచ్చాయన్నమాట. పూర్తిగా రూమ్ మనకి డార్క్గా ఉండాలి, ఓకేనా. రూమ్ అనేది మనకి పూర్తిగా డార్క్గా ఉంటే చూడండి, ఒకసారి దోమలు చూడండి. నేను అందుకే మీకు ఇది వర్క్ అయితే ఒకవేళ మీకు చెప్దాం అనేసి వర్క్ అయిందనమాట. అందుకే ఇవ్వండి దీంట్లో ఒకసారి చూడండి, దోమలు కనిపిస్తున్నాయి, దోమలు ఎలా పడ్డాయో. అందుకే మీకు ఇప్పటివరకు చెప్పలేదు. వర్క్ అయిన తర్వాత ఇది కూడా నేను అన్బాక్స్ చేసేద్దాం అనుకున్నాను ముందు, ఎందుకులే. సో వర్క్ అయితే మీకు కూడా చెప్పొచ్చు అనేసి ఇదిగో మొత్తాన్ని దోమలు అయితే పడుతున్నాయి. చూసారా ఎన్ని దోమలు ఉన్నాయో, కుప్పలు అంటే గైస్ మొత్తం రూమ్లో ఉన్న దోమలన్నీ వచ్చి పడిపోతాయని గ్యారంటీ మనం ఇవ్వలేం, ఓకేనా. ఎందుకంటే నేను నైట్ అయ్యేసరికి దోమల బ్యాట్ కూడా ఒకటి పట్టుకుంటాను. ఇంట్లో అయితే మనం మస్కిటో లిక్విడ్లు, దోమల పొగలు, ఓకేనా, ఆల్అవుట్లు అవి యూజ్ చేయను నేను, ఓకేనా. నేను ఏంటంటే ఇంటి దగ్గర మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, నెట్ ఉంటుంది, పడుకున్నప్పుడు ఎలా కప్పించుకుంటాను నెట్. అది మీకు ఆల్రెడీ అప్పుడు ఒకసారి వీడియో అయితే చేశాను, మరి అది చూసారో లేదు తెలీదు, ఓకేనా. మాకు ఇంకా దోమల వల్ల ఇబ్బంది ఉండదు. సో ఇదేంటంటే ఆల్అవుట్లు అలాంటి ఎక్కువ వాడడం వల్ల కూడా మనకి కొన్ని మందికి పడదనమాట, జలుబు రావడం, సో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఇష్యూస్ వస్తాయి. ఇది మటు మంచి ప్రోడక్ట్ గైస్. అయితే ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి మెయిన్ మన రూమ్ అనేసరికి డార్క్గా ఉండాలి, చీకటిగా ఉండాలి. నైట్ పూర్తిగా లైట్లన్నీ ఆపేసి అప్పుడు ఆన్ చేస్తే దీని లైటింగ్కి దోమలన్నీ దీని మీదకి వెళ్తే టప్ 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 అని పడతాయి మాట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో దోమలు లోపల. సో టప్ టప్. ఇదైతే నాకు 500 పడింది బ్రో ప్రైస్. ఇది 500 పడింది దీని ప్రైస్ అయితే. సో దీన్ని మనం ఎలాగంటే దీన్ని మనం జస్ట్ ఈ ఛార్జర్ ఉంటుంది చూసారా, ఇది ఆల్రెడీ అక్కడ పెట్టుకుంది. ఛార్జర్కి మనకి పెట్టేసుకుంటే చాలు. యూఎస్బిది మీకు ఏదైనా పర్వాలేదు, లైక్ పవర్ బ్యాంక్ కానీ చూపిస్తాను. ఇవ్వండి మనకి పవర్ బ్యాంక్ ఉంది కదా, సో ఇదైతే దీనికి పెడదాం. ఇవ్వండి దీనికి పెట్టాం కదా పవర్ బ్యాంక్కి. సో ఇప్పుడైతే దీనిపైన అయితే పట్టుకోండి. దీని లోపల గట్ట ఏళ్ళు గట్ట పెట్టకండి, ఒకవేళ చిన్న షాక్ లాంటిది కొట్టే అవకాశం ఉంటుంది. ఆన్ చేసుకున్న తర్వాత ఇవి పైన పట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. ఇది ఇలా ఆన్ చేయగానే చూడండి ఈ కలర్ లైట్ అయితే వెలిగించి చూసారా. మీకు డార్క్గా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు మనకి చాలా ఎక్కువ కొంచెం లైటింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఈ లైటింగ్కి దోమలన్నీ వెళ్తాయి. మీకు ఇప్పుడు లైట్ ఆఫ్ చూపిస్తాను, ఒకసారి ఉన్నాను గైస్. రూమ్లోనే లైట్స్ ఆపితే మీకు దీని లైటింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు కనిపిస్తుంది గైస్ చూడండి లైటింగ్. ఇంకో లైట్ అటు సైడ్ ఆన్ అయ్యి ఉంది, ఇంకో లైట్ పూర్తిగా ఆగలేదు, చూసారు కదా. ఇగోండి ఇలాగా ఈ లైట్ అయితే వస్తుంది. ఇంకా పూర్తిగా ఆపితే ఇంకా మనకి ఎక్కువ వస్తుంది. అటు సైడ్ కంప్యూటర్ లైటింగ్ ఇంకో లైట్ అయితే ఆన్ ఉంది, అందుకే ఇంకా రూమ్ పూర్తి డార్క్ అవ్వలేదు, ఓకే. సో అయితే ఇది గైస్ ఇది, ఓకేనా. సో మనం ఇలాగ ఆన్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇంకోటి నొక్కి అనుకోండి ఇక్కడ బటన్, ఇది మళ్ళీ ఇంకా ల్యాంప్లకు కూడా మనకి యూజ్ అవుతుంది చూసారా. ఈ ల్యాంప్ లాగా ఈ లైట్ అయితే వెలుగుతుంది, ఎల్లో కలర్ లైట్. సో మన దోమలకు మట్టుగా బ్లూ కలర్ లైట్, ఈ లైట్ దానికి అట్రాక్ట్ అంట దోమలు, ఓకేనా. సో మరి అయితే ఇది ఇలా ఉంచుదాం, ఇదైతే ఆపేద్దాం, ఓకే. సో ఇది తీసేద్దాం. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే గైస్,
సో ఇది నాకు 500 పడింది. ఇది మట్టుగా ఇప్పుడు చూస్తే 400 ఉంది ఈ మోడలే. యాక్చువల్లీ ఫస్ట్ ఈ మోడల్ తీసుకున్నాను, దీంట్లో ఉన్నది. ఇది కూడా రివ్యూ అన్బాక్స్ చేసేద్దాం ఇప్పుడు. ఇది నాకు ఓన్లీ 200కి వచ్చింది, చాలా తక్కువ రేటుకి వచ్చింది. ఇప్పుడు నేను ఆన్లైన్లో చెక్ చేస్తే మీకు కూడా మళ్ళీ తర్వాత చూపిస్తానులేండి. అమెజాన్లో మళ్ళీ 400 ఎంత అయినట్టుంది. కొన్ని సేమ్ ఇదే మోడల్ 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, 200, 300 రకరకాలు ఉన్నాయి. రివ్యూస్ అవి చేసి చూసుకున్నాం. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇది గైస్, ఇది ఫస్ట్ దీనిది బాక్స్. ఇది వచ్చేసరికి ఇది దేనికంటే మనకి రూమ్లో వంటగది దగ్గర అక్కడ బొద్దింకలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వాటిని వాటిని ఇచ్చేయడానికి స్ప్రేలు అలాంటివన్నీ అప్పుడు వాడంగానే ఆయన యూస్ఫుల్ లేదు. ఇదేంటంటే మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ అనమాట వస్తాయి. ఇవి రకరకాలు ఉంటాయి వీటిలో కూడా. కానీ దీంట్లో పెట్టినా మనకు సౌండ్లు వినిపించేవాళ్ళు మనకి సౌండ్ కూడా వినబడదు. ఒక వేవ్స్ అయితే అల్ట్రాసోనిక్ వేవ్స్ అయితే వెళ్తాయి, కానీ మన చెవులకైతే అవి వినబడవు. అవన్నీ ఆ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అన్నీ కూడా ఓకేనా. ఇవి ఈ బొద్దెంకలు ఇవి ఉంటాయి చూసారు, బొద్దెంకలకు కానీ అలకలు, ఓకే, మౌస్ ర్యాట్స్ ఇవి ఉంటాయి కదా, వాటికి మనం పెట్టిన వెంటనే పారిపోమాట అవన్నీ. దీనికి మినిమం ఒక 1 month అయినా పడుతుంది. కొంచెం తగ్గుతుంటాయి. 1 month అయ్యేసరికల్లా మనకి మన రూమ్లోనే ఆ రూమ్కి ఏదైతే పెట్టారో ఆ రూమ్లో బొద్దెంకలు అది రావడం అనేది తగ్గుతుంది అన్నమాట మెల్లిమెల్లిగా. 1 month అలాగే చెప్పలేము, 2 months అయినా పట్టవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేస్తాను, నేను కూడా మళ్ళీ ఒకప్పుడు కూడా వాడాను ఇలాంటిది. అది కూడా బాగానే వర్క్ అయింది. పెట్టిన 1 month తర్వాత బొద్దెంకలు అయితే నాకు ఇప్పుడేంటి మనకి మా ఇంట్లో చాలా కాలం నుంచి ఉన్నాయి బొద్దెంకలు అయితే. ఒకసారేమో బొద్దెంకలకి ఏదో మందు లాంటిది కూడా పెట్టాం అప్పట్లోనే, అప్పుడు అది బాగానే పనిచేసే. కానీ సో ఇదైతే సింపుల్గా మనం జస్ట్ ప్లగ్ అలా ఆన్ చేసి ఉంచాలి గైస్. దీనికి ఎదురుగా ఎక్కడ పడితే కిందన బొద్దెంకల కింద తిరుగుతేనే మూల కిందన ఎక్కడో పెట్టడం అలాంటివి ఏం చేయకూడదు అనమాట, ఓకేనా. సో ఇది వచ్చేసరికి అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్ అనమాట దీని పేరు, ఓకేనా. సో దీని ప్రైస్ మనకి నాకు 350 380 అంత పడింది దీని ప్రైస్ అయితే. ఇదైతే మనకి వర్క్ అవుతుంది గైస్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా మళ్ళీ నైట్ టైం వెళ్ళాను. నైట్ ఒకసారి లైట్ ఆన్ చేసి చూడగానే సడన్గా బోల్డ్ బొద్దెంకలు ఉండేవి, చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మళ్ళీ నేను తెచ్చి ఇంకా 15 days అవుతున్నట్టుంది ఇది బుక్ చేసి. అప్పుడు మీద అయితే తగ్గాయి. ఇంకా అలాగ ఉంచితే మెల్లిమెల్లిగా పూర్తిగా పోతాయి, ఖచ్చితంగా పోతాయి, నాకైతే తెలుసు. ఎందుకంటే అంతకుముందు కూడా ఇలాంటిది వాడాను. సో ఇవన్నీ చూసారా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మాట, అందుకే మళ్ళీ బుక్ చేశానమాట. ఎంతమంది దోవలు ఆల్అవుట్లు కూడా నేను వాడిన రూమ్లో. మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా రివ్యూ ఇచ్చాను చూసారా, ఒక నెట్ మాట జస్ట్ ఇలాగ వేసేసుకోవడమే పడుకునే ముందు పైనుంచి, అదనమాట. సో ఇదైతే బాగా పనిచేస్తుంది ఇది కూడా. కానీ వెంటనే అలా పెట్టిన వెంటనే దాని ముందే బొద్దెంకలు తిరుగుతుంటే, దాని ముందే ఎలకలు తిరుగుతుంటే పెట్టిన వెంటనే పారిపోమాట, ఎలకలు కట్టదు దీనికి, ఓకేనా. ఏంటంటే ఒక సౌండ్ మాట, సైన్ వేవ్స్ ఉంటాయి, ఒక అల్ట్రాసోనిక్ సౌండ్స్ అలా కంటిన్యూగా వాటికి వెళ్తూ ఉంటే అవి కొన్ని రోజులకి అట్ల మైండ్ అలాగా సౌండ్స్కి తట్టుకోలేమాట. కొన్ని రోజులు అయ్యేసరికి అట్ల మైండ్ అలాగ ఇదైపోయి వెళ్ళిపోతాయి అన్నమాట దూరంగా, ఓకేనా. సో అదనమాట. వెంటనే పెట్టి ఆన్ చేసిన వెంటనే అవన్నీ పక్కనే ఉన్న ఎక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది మీరు అలా పెట్టినా సరే. అలాగైతే వాటికి అంత బేగా వాటికి ఎఫెక్ట్ అవ్వాలంటే అలా ఈ సౌండ్ మనకు కూడా వినబడదు. మన హ్యూమన్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఈ వచ్చే అల్ట్రాసోనిక్ సౌండ్స్ మట్టుగా మీకు క్లియర్గా అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. కొన్ని మంది ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇవి కొనేసి పెట్టుకున్న వెంటనే ఇవి వాడుతున్నాము, కానీ బొద్దెంకలు అయితే దాని దగ్గరే తిరుగుతున్నాయి, ఈ అలకలు అక్కడే ఉన్నా వెయిట్ అవ్వట్లేదు అని అనుకుంటారు. కానీ అలక కాదు, దీనికంటూ ఒక ఇది ఉందన్నమాట. మినిమము ఒక 30 daysలో దీని రిజల్ట్స్ కొంచెం మనకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను, ఓకేనా. అందుకే మీకు చెప్తున్నాను. ఇంకేటి కొనుక్కున్నాను, ఆర్డర్ చేసుకున్నాను, బాగుందనేసి ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను. దీని ప్రైస్ అయితే నాకు బాగా వచ్చింది, 200కి వచ్చింది. మరి ఇప్పుడు ఆన్లైన్లో మళ్ళీ ఎంతకు వస్తుందో తెలీదు, ఓకే. మరి ఇది కూడా అన్బాక్స్ చేసేద్దాం. ఇంతకీ దీంట్లోనే చూసారా మనకి దోవలన్నీ పోవడానికి ఒక బ్రష్ అట్లా ఎలాగెలాగ అనుకోవాలన్నమాట. చిన్న బ్రష్ ఇచ్చాడు, అది కూడా చూపిస్తాను. ఆ బ్రష్ ఇక్కడెక్కడో పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఆ బ్రష్ దొరికింది.
ఓకే, దాది ఇగోండి గైస్, దోమలు అయితే ఎలాగో అయిపోతాయి కదా. ఎక్కువ అయిపోయిన తర్వాత మనం ఈ దోమలు అన్న చూసారా ఈ బ్రష్తోని. సో మీకు ఫుల్ రివ్యూ అయితే నీట్గా మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈ బ్రష్తో మనం ఎలాగ అనుకుంటే అవన్నీ కింద పడిపోతాయి. ఓకేనా, ఈ బ్రష్ ఉంది కదా, వీటితోనే మనం ఎలాగ అనుకుంటే ఓకే అవన్నీ కూడా అలాగే కిందకి వెళ్ళిపోతాయి అనమాట. చూసారా? ఓకేనా, క్లీనింగ్ వస్తారు ఇలా కిందకి వెళ్ళిపోతాయి కదా. కిందకి వెళ్ళిన తర్వాత వంపేసుకొని బయటకు తీసుకెళ్ళి ఎక్కడ దులిపేయడమే. ఓకేనా, దులిపేసి బాత్రూంలోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అట్లా దులిపేసి వాటర్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలాగ మనం దీంతో బ్రష్తోనే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అడుగు మనకి బ్రష్ చిన్నది ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది ఈరోజే వచ్చింది, బాగుంది కదా. మరి వర్క్ అవుతుందని ఇంకో రూమ్లోకి కూడా పెట్టారు. మరి దీన్ని మనం ఛార్జర్ మనకైతే వైర్ అయితే ఎంత ఇస్తాడు, చాలా తక్కువ వైర్ వస్తుంది సైజు మనకి. మన దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే మనం ఎక్కడికి వస్తే ఎలాంటి పవర్ బ్యాంక్ ఉందనుకోండి మన దగ్గర, ఏవో ఒక పవర్ బ్యాంక్ ఉంటే మనం ఎక్కడికి వస్తే ఆడ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఇది ఏంటంటే మనకి టైపు యూఎస్బి, దీనికైతే యూఎస్బి సి టైపు, మనకి సి టైప్ మొబైల్ ఛార్జర్స్ ఉన్నా మీరు మొబైల్ ఛార్జర్ కానీ పెట్టుకోవచ్చు. ఇక సి టైప్ ఇది ఛార్జర్. ఓకేనా, దీనికైతే సి టైప్ వచ్చింది. ఇప్పుడు మనం ఓపెన్ చేయబోయేదానికి సి టైప్ అయితే రాదనుకుంటాను, చూద్దాం ఉండండి. ఒక చాక్ అయితే తీద్దాం. ఈ చాక్ ఎక్కడ పెట్టినట్టున్నాం భయ్య, దొరికింది. ఓకే, సో ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం, అన్బాక్సింగ్. సో ఇది జస్ట్ 200 రూపీసే, ఆఫర్లో బాగానే వచ్చింది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో పక్కనే ఆన్లైన్లో మనకి సిస్టమ్ ఆన్ చేసి ఉంచాను, ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చూస్తాను ఉండండి. నేను బుక్ చేసిన సేమ్ ఐటమ్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. సిస్టంలో నేను బుక్ చేసిన ఐటమ్ ఇప్పుడు ఎవరు ఆర్డర్స్లోకి వెళ్తే దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు దీని ప్రైస్ 400 రూపీస్ వచ్చింది గైస్. మళ్ళీ 400 రూపీస్ వస్తుంది దీని ప్రైస్ అయితే. నాకైతే బాగానే వచ్చింది 200 రూపీస్కి, పర్వాలేదు. ఓకే గైస్, ఈ బాక్స్లోనే అదైతే వచ్చింది, పక్కన పెట్టేద్దాం. సో ఇదిగోండి, దీని బాక్స్ అయితే మనకి ఎలాగ ఉంది, పూర్తి క్లోజ్ రాలేదు, బాక్స్ అయితే ఇలాగ వచ్చింది. జస్ట్ 200 రూపీస్ అంటే పర్వాలేదు. ఇది జస్ట్ గుర్తించుకోండి, ఓన్లీ ఫుల్గా డార్క్గా ఉండాలి, ఓన్లీ దీని లైటింగ్ ఒకటి పూర్తిగా చీకటిగా ఉండాలి. రూమ్లో బెడ్ లైట్లు ఆన్ చేసినా అంత ఎఫెక్ట్ ఏం పడవు. ఓకేనా, అంటే రూమ్లో ఉన్న దోమలన్నీ వచ్చి ఇందులో పడిపోతాయి అనేసి గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను చూసినప్పుడు ఆ దోమలు కొన్ని నట్ల మీద కూడా వాళ్ళు ఉంటున్నాయి అన్నమాట. సడన్గా లైట్ ఆన్ చేయగానే కొన్ని దోమలు మట్టుగా పటక్ మన సౌండ్ వస్తుంటాయి, పడుతుంటాయి అందులో. అప్పుడప్పుడు పూర్తిగా రూమ్లో ఉన్న దోమలన్నీ వచ్చి పడిపోతాయి అనేసి మనకు గ్యారంటీ ఇవ్వలేము అనమాట. ఓకేనా, ఎందుకంటే నేను దోమల బ్యాట్ కూడా పట్టుకొని చెక్ చేస్తుంటాను, రూమ్లో ఇంకేమైనా ఉంటే కొడుతుంటాను అనమాట అవి కూడా. అందుకనే సింపుల్గా ఎలాంటి బాధ ఇబ్బంది ఏం లేకుండా ఇవ్వండి, దీంతో ఇది వచ్చింది. ఎలాంటి ఇబ్బంది ఏం లేకుండా నేను ఆల్రెడీ ఒకటి సింపుల్గా అన్నమాట, మనం పడుకునే ముందు అది లైట్ వెయిట్గా ఉంటుంది, దాన్ని అట్లాగా ఎలా మన పైనుంచి ఎలా వేసుకున్నాం అనుకోండి, అసలు దోమల ఇబ్బందే ఉండదు అన్నమాట. మనకి దోమల ఇబ్బంది అస్సలు ఉండదు. ఓకే, సో ఇదైతే ఓపెన్ చేశాను కదా, దీంట్లోనే మనకు వచ్చిన మాన్యువల్, ఇవ్వండి మాన్యువల్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ మస్కిటో ల్యాంప్, చూసారు కదా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఇవైతే బాగానే వర్క్ అవుతుంది గైస్. నేను వర్క్ అవ్వదు అనుకున్నాను కానీ పర్వాలేదు, చూసారు కదా. అందుకే మీకు దీనికి కూడా ఒక బ్రష్ ఇచ్చాడు. దీంతో ఇచ్చిన దానికి కొంచెం దాంతోనే ఇది ఎలాగొచ్చింది, దీంతో ఎలాగొచ్చింది. దీని బ్రష్ మట్టు కొంచెం పొడవుగా ఉన్నాయి ఇవి, చూసారా. దీనివైతే కొంచెం ఇలా పొడవుగా ఉన్నాయి, ఇది చూసారు కదా పక్కన. దీని సైజు కొంచెం పొట్టుగా వచ్చింది. క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ, ఈ రెండు కూడా ఒకటే క్వాలిటీ. ఇది దీనిది, అది 500 రూపీస్. అది దాని ప్రైస్ ఇప్పుడు ఎంత చూస్తున్నాను. దాని ప్రైజు ఆర్డర్స్లోకి వెళ్తే ఆ సిస్టమ్ పక్కన సిస్టంలో చూస్తున్నాను, దాని ప్రైస్ అమ్మో దీని ప్రైస్ ఇప్పుడు 689 రూపీస్ చూపిస్తుంది భయ్య. నేను అప్పుడు ఆఫర్లో 500 కొన్నాను, ఇది 689 రూపీస్ అంట. ఇది సరిపోతుంది గైస్. ఫస్ట్ ఇది మీరు తక్కువలో చూసుకోండి, ఆఫర్లో వస్తే ఇది ట్రై చేయండి. 200 రూపాయలు జస్ట్. ఇప్పుడు మన ఆల్ అవుట్లు కొనేసుకున్న మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ చాలా ఖచ్చితంగా అయితే వస్తాయి కదా మనకి, అంతే కదా. ఆల్ అవుట్లు కొన్నా ఖచ్చితంగా, అంటే అన్ని దోమలు వచ్చి ఇందులో పడిపోయి చచ్చిపోతాయని గ్యారంటీ లేదు గైస్, కానీ ఖచ్చితంగా దోమలు అయితే పడుతున్నాయి.
చూసారు కదా, రూమ్ అయితే పూర్తి డార్క్గా ఉండాలి. ఓకేనా, రూమ్ అయితే పూర్తిగా డార్క్గా ఉండాలి, మర్చిపోకండి. ఓకే, సో దీంతోపాటు ఇప్పుడు మరి అన్బాక్సింగ్లో చూడండి కొత్తగా ఉంది, కానీ ప్రోడక్ట్ సైజులు అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. ఓకేనా, ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. నేను ఫస్ట్ ఇదే తీసుకుందాం అనుకున్నాను, ఈ మోడలే. కాకపోతే ఇదేదో అల్యూమినియం ఏదేదో అన్నాడు, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఉన్నది కదా, అదే కొంచెం బాగా ఉంటుందేమో, అది బుక్ చేసుకున్నాను. సో అది వర్క్ అవుతే తీసుకొచ్చాను. కానీ 200 రూపీస్ అంటే భలేగా వచ్చిందిలేండి, చాలా ఆ ప్రైస్ అంటే మనం వర్తే. మెయిన్ ఆల్అవుట్లు ఇలాంటి ఎక్కువ వాడడం వల్ల, ఆల్అవుట్లు కూడా ఎక్కువ వాడకండి కదా. మీ ఇంకా దోమల బాధ ఎక్కువ ఉంటే ఒక మస్కిటోవి నట్లు ఉంటాయి, ఆ నట్ ఆల్రెడీ మీకు చూపించాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కాకపోతే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాస్ట్ అంటే ఒక 2000 అలా ఉంటుంది అనుకుంటాను, 1700, 2000, 2200 అంతా నాకు గుర్తులేదు. ఇగోండి, దీనికైతే ఇటు సైడ్ USB-C రాలేదు, చూసారు కదా. ఒక ఏది అడాప్టర్ లాంటివి ఇవ్వచ్చు పిన్స్. ఓకేనా, ఈ పిన్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ పిన్ దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, బాగానే పనిచేస్తుంది అంటారా, వెళ్ళింది. సో దీంట్లో లోపలికి మట్టుగా వెళ్ళకూడదు, చేతులు కట్టి ఇవన్నీ సేఫ్టీకి బయట ఉన్నాయి, బాగానే ఉంది. సో ఇది అక్కడ పెట్టి ఇప్పుడు మనం దీనికి ఆన్ చేసి చూద్దాం పనిచేస్తుందో లేదా. కనెక్ట్ చేసా, ఇది కనెక్ట్ చేయగానే దీనికి ఇంకా బటన్స్ ఏం లేవు గైస్, జస్ట్ కనెక్ట్ చేసిన వెంటనే లైట్ అయితే బాగానే ఆన్ అయిపోయింది. లైటింగ్ కూడా కొంచెం దాని మీద ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుందా ఏటో మరి లైటింగ్ అయితే. సో దానికి పెట్టి చూద్దాం ఉండండి, ఎంత లైటింగ్ వస్తుందా దానికి. ఇదైతే కొంచెం బాగానే వస్తుంది, ఇది కూడా బాగానే పడుతుంది నాకు తెలిసి. సో దీనికి పెడదాం ఉండండి, ఇప్పుడు అదంత లైటింగ్ వస్తుంది చూద్దాం. ఇదైతే స్విచ్లో ఆన్ చేసుకోనమాట, ఇలా వస్తుంది దీనికి లైటింగ్ అయితే. ఈ రెండిట్లో ఏది ఎక్కువ లైటింగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్. లేదంటే ఇది కొంచెం వైట్గా ఉండడం వల్ల అలా కనిపిస్తుందా మరేమో. సో దానికైతే అంత వస్తుంది లైటింగ్, మరి దీనికి మళ్ళీ అంతనే పెట్టి చూద్దాం. ఓకే, దీనికి కొంచెం ఇంకా ఫోకస్ ఎక్కువలాగా అనిపిస్తుంది నాకు, మరి కలర్ ఈ వైట్ కలర్ వల్ల ఇలా కనిపిస్తుందో ఏమో కానీ. ఓకే, సో ఇదైతే బాగానే ఉంది కదా. 200 రూపీస్ అంటే షాకింగ్ ఏం కొట్టట్లేదు. ఈ లోపలికి వెళ్తే మట్టి కొడుతుంది, ఈ లోపల తీగలు ఉంటుంది, దాని లోపల ఈ పైన అంతా ముట్టుకుని మనకి ఏం పర్వాలేదు. కానీ ఈ లోపలికి ఏళ్ళు చిన్నపిల్లలు గట్ట ఏళ్ళు గట్ట పెట్టనివ్వకండి. ఓకేనా, కొంచెం షాక్లో తగులుతాయి టప్ అని. ఒకసారి ఏంటంటే గైస్, నేను ఇలాంటివి 150 రూపాయలు ఎంతో ఉంటాయన్నమాట, ఒక్కొక్కటి 100, 150 రూపాయలకి వస్తే బ్లూ కలర్ మా డైరెక్ట్గా అవి కరెంటు ప్లగ్ ఉంటుంది కదా కరెంట్కి, అంటే ఎలాంటివి అంటే అది ఇంత సైజు ఉంటాయి, జస్ట్ బ్లూ కలర్లో ఉంటాయి, కరెంట్ ప్లగ్ అట్లకే ఇచ్చేస్తాడు. జస్ట్ మనం ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ కరెంట్కి స్విచ్ బోర్డుకి ఇలా పెట్టుకోవడం అన్నమాట. పెట్టి ఒకసారి దాన్ని ఇలా పెట్టాను, అది ఆన్లో ఉందన్నమాట స్విచ్. ఇలా అది పెట్టేశాను డైరెక్ట్గా, అది మరి లోపలికి టచ్ అయిపోయింది ఏటో మరి. షాక్ అయితే కొట్టింది భయ్యా, నాకు జుమ్మని లాగేసింది గట్టి, చాలా షాక్. అదే ఫస్ట్ టైం అంత పెద్ద షాక్ తగలడం నాకు. కొంచెంసేపు అని అన్న సౌండ్ కూడా నాకైతే గుర్తుందన్నమాట. ఆ తర్వాత చిన్నది ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ నాకు అసలు మైండ్ అయితే అవి కొంచెం డూప్లికేట్ మరి ఏంటో చిన్నమాట. అవి అప్పుడు కొన్నాను, దగ్గర ఒక ఇప్పటికి 6-7 ఇయర్స్ ఎంత అయిపోతుందండి. అప్పుడు అది నా ప్లగ్లో పెట్టుకుందాం అనేసి, ప్లగ్ అది ఆన్లో ఉందన్నమాట, స్విచ్ బోర్డు ఉంటుంది మనకి సైడ్కి. జస్ట్ దానికి ఇలా పెట్టాను, కరెంటు డైరెక్ట్గా ఉందన్నమాట. అది ఇలా పెట్టగానే పట్టుకున్నాను, మరి అవి మెత్తగా కూడా ఉన్నాయి, పైవి ఇవి కొంచెం ఇలా గట్టిగా ఉంది ఇవి. సో అవి కొంచెం మరి ఎలా అర్థమైందో, అది ఎలా తగిలిందో తెలీదు. పట్టుకొని డైరెక్ట్ కరెంటు. పోనీ ఇది అనుకోండి పవర్ బ్యాంక్ కాబట్టి పర్వాలేదు అనుకుందాం, అది డైరెక్ట్ కరెంట్ కదా, అది మట్టుగా కొట్టింది భయ్యా. అది వెంటనే తర్వాత ఇలా చూసేసరికి అది నా చేతిలోనే ఉంది. అప్పటికి నాకు తెలివి వచ్చింది వెంటనే, ఒక 2-3 సెకండ్స్ పాటు ఏం తెలియలే. అది వెంటనే బయటకు వచ్చినట్టు ఉంది. నేను ఇలాగ ఊగుతాం కదా, అలాగే ఊగినప్పుడు మేబీ అది ఎలా తగిలి ఇలా పైకి వచ్చి ఉంటుంది అన్నమాట. అప్పుడు చూసి చేతిలోనే ఉంది. అమ్మ బాబోయ్ అనిపించింది భయ్యా నాకు మట్టుగా. కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటి వీటికి మట్టుగా, ఓకేనా. కరెంటుతో పోటీలు పెట్టుకోవద్దు. ఇవైతే మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఓకేనా. సో పూర్తిగా మొత్తాన్ని దోమలను చంపేస్తేనే ఆలోచన అయితే పెట్టుకోకండి, కానీ ఖచ్చితంగా దోమలు అయితే పడుతున్నాయి. చూసారు కదా, దోమలే కాదు ఏమైనా లైట్ పురుగులు లాంటివి కూడా ఏమైనా వచ్చినా పడతాయి, ఓకేనా. సో ఇది అలాగా 200 రూపీసే కదా, పెద్దగా ఏం నష్టమేం లేదు. మనం ఎన్నో కానీ దోమలు అయితే ఒక రూమ్లో ఒక
40-50 దోమలు ఉన్నాయనుకోండి, అందులో ఖచ్చితంగా ఒక 30 దోమలు అయితే ఖచ్చితంగా చచ్చిపోతాయి. అంటే ఆ దోమలు రావాలి ఆ లైట్ మీద, దీని మీదకి ఆ లైటింగ్కి చూసుకొని వస్తుంటాయన్నమాట. ఈ కలర్ లైట్కి అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అవి అట్రాక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట వాటి మీదకి. సో అప్పుడు మాత్రం అవి పడతాయి. అంతేగాని వాటిని ఇవి లాగేవన్నమాట. ఇవి ఒక పవర్ వచ్చేసి దోమలు ఆటోమేటిక్గా లాగేవన్నమాట. జస్ట్ ఆ లైట్కి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఆ కలర్ లైట్కి అట్రాక్ట్ అయ్యి వాటి మీద వాడడానికి వెళ్తాయి. వాడడానికి వెళ్ళి పట్టమని కొట్టేసి చచ్చిపోతాయి అనమాట, అంతే. సో ఇది గైస్ ఓవరాల్గా మీకు మంచి యూస్ఫుల్ అయిన ఐటమ్స్. ఇవి చాలా యూస్ఫుల్ అయిన ఐటమే. ఇది తక్కువలో ఉంటే తీసుకోండి, ట్రై చేయండి మీరు కూడా. ఒకటి గుర్తించుకోండి, కానీ డార్క్ రూమ్ మట్టుకు ఉండాలి. రూమ్ మట్టు లైటింగ్ అయితే ఎలా లైటింగ్లో ఉన్నప్పుడు ఆన్ చేసినా దాని మీదకి ఏమి వెళ్ళవు. ఓకే అని తెలుసు కదా మీకు. పూర్తి చీకటిగా ఉంటేనే ఆ లైటింగ్కి వెళ్తాయి ఏవైనా. దోమలనే కాదు, ఏమైనా పురుగులు కూడా వెళ్తాయి. ఓకే, సో అదనమాట. సో ఇది కాదు మరి ఓవరాల్గా రివ్యూ అయితే మరి నచ్చిందా? మరి నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అయిందా? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్లే బ్రో, ఇది మనకి ఎన్విరాన్ ఫ్రెండ్లీ, అన్నిటికీ పర్వాలేదు, బాగుంది అని అనిపిస్తే మటు ఖచ్చితంగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయంటే మన ఛానల్లోనే. దిస్ ఈజ్ యువర్ తెలుగు గేమర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్ ఆఫ్ యూ.